హాయ్, ఐ am భూషణ్. వెల్కమ్ టు భూషణ్ జిఎస్ స్టడీ హబ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ జాబ్ క్యాలెండర్ గురించి. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నాటికి ఉన్నటువంటి ఖాళీలను సేకరించడం జరిగింది. ఇలా ఖాళీలు మొత్తం 90,000 ఉన్నట్లు గుర్తించారు. ఇంకా 24 శాఖల నుంచి ఈ ఖాళీల వివరాలు రావలసి ఉంది. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు 30% ఉండొచ్చని చెప్పడం జరిగింది. మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000 ఖాళీలు ఉండగా వాటిల్లో 2,552 ఖాళీలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నత విద్యాశాఖల నుంచి 7,000, యూనివర్సిటీలో నుంచి 3,000. ఇవి గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కొన్ని కోర్టు కారణాల వల్ల ఆపివేయడం జరిగింది. ఎలాంటి కోర్టు నుంచి అభ్యంతరాలు ఏమి లేకుండా చూసి వీటిని మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో 27,000 ఖాళీలు ఉన్నాయి. 27 ఖాళీల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 23,000 ఖాళీలని భర్తీ చేయనున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా 3,000 ఖాళీలను గుర్తించారు. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 24,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అదే పంచాయతీ మరియు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో 20,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అదేవిధంగా మహిళలు మరియు విభిన్న ప్రతిభావంతులు డిపార్ట్మెంట్ నుంచి 1,820 పోస్టులని భర్తీ చేయనున్నారు. ఇవన్నీ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహం చేస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఈ విషయాన్ని మీరు గమనించి మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ ఎఫిషియన్సీ ప్రకారం ప్రణాళికబద్ధంగా చదివి మంచి విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.